మనందరికి తెలుసు షోలే మూవీ, అందులో అమితాబ్ బచ్చన్ అండ్ ధర్మేంద్ర ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అలాంటి 2 లయన్ ఫ్రెండ్స్ గురించి చెప్పబోతున్నాను. 2 లయన్స్ ఉండేవన్నమాట. ఆ 2 లయన్స్ ఎలా కలిసిమెలిసి ఉండేవి అని అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళేవాళ్ళు. మొత్తం ఆ గిర్ నేషనల్ పార్క్, గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండేది. ఇద్దరు కలిసి మొత్తం పరిపాలించేవాళ్ళు. అన్ని జంతువులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయేదన్నమాట. వీళ్ళిద్దరు విడిపోతే బాగుండు కదా అని చెప్పేసి. వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీషియల్స్, ఒకరి పేరు జై, ఒకరి పేరు వీరు, అంటే షోలేలో ఏదైతే పేరు ఉందో ఆ పేర్లు పెట్టారన్నమాట. వీళ్ళిద్దరి యాటిట్యూడ్స్ ఎలా ఉండేనంటే, ఒకరేమో మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు భగత్ సింగ్ లాగా. సో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఒకరు అగ్రెసివ్, ఇంకొకరు సబ్మసివ్. అలా ఉండడం వల్ల వీళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ ఎలా జరిగిందనంటే, ఒక 2 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండి మొత్తం ఫారెస్ట్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, జై జూన్ మొదటి వారంలో చనిపోయింది, ధీరు జూలై లాస్ట్ వారంలో చనిపోయింది. దీనివల్ల ఎవరైతే విజిటర్స్ గిర్ నేషనల్ పార్క్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే కనీసం వాళ్ళ ఫ్రెండ్షిప్ నన్ను చూసి వచ్చేవాళ్ళం అని చెప్పేసి. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అక్కడ అటెండ్ అయినప్పుడు, గిర్ నేషనల్ పార్క్ విజిట్ చేసినప్పుడు ఆ పార్క్లో ఈ 2 లయన్స్ని చూసి మరీ వచ్చారన్నమాట. సో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇలా అందరూ కలిసిమెలిసి ఉండి, ఈ లయన్స్ లాగా కలిసిమెలిసి ఉండి మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.